బాగా పాడు శిథిలావస్థలో ఉంది. దీన్ని గ్రామస్తులు అందరం కలిసి కూడా ఐకమత్యంగా అందరం కలిసి మళ్ళా పునఃప్రతిష్ఠ చేసి ముందు బండ ఉంటే దాని విగ్రహ రూపంలో గుడి కట్టించి చేశాం. ఇది మొత్తము 3 ఎకరాల 9 సెంట్లు. ఒకప్పుడు ఇది రెవెన్యూ ల్యాండ్. 2017లో ఎంకరేజ్మెంట్లు జరుగుతూ ఉంటే దీని ఎన్విరాన్మెంట్స్లో చేర్చి కాంపౌండ్ వాళ్ళు కట్టే ఎంకరేజ్మెంట్ ఉండదు, ఉండే ఖాళీ స్థలానికి అన్నా అని చెప్పేసి 1 ఎకరా స్థలంలో కాంపౌండ్ ఎంపీ గ్రాంట్తో శాంక్షన్ చేసి కాంపౌండ్ కట్టాలని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ఈ గ్రామంలో ఉండే వైఎస్ఆర్సీపీ నాయకులు కోర్టుకు పోయినారు. కోర్టుకు పోతే వాళ్ళ 2 పిటిషన్లు వేస్తే 2 పిటిషన్లు కూడా కొట్టేసి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. వీలైతే ఎంకరేజ్మెంట్ అయినట్టు కూడా రెవెన్యూ వాళ్ళు కానీ ఎన్విరాన్మెంట్ వాళ్ళు తీసేసి ఈ కాంపౌండ్ వాళ్ళను కంటిన్యూ చేయించింది. ఎప్పుడైతే కలెక్టర్ ప్రొసీడింగ్ ఇచ్చి కలెక్టర్ మాకు ఇచ్చాడో ఆ రోజు స్టార్ట్ చేయాలని చెప్పేసి చేశాము. కొన్ని అన్యాయ కారణాల వల్ల అప్పుడు మళ్ళా గ్రామస్తులు కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ మహానాడు కార్యక్రమంలో పోలీసు కానీ మేము కానీ అందరము బిజీగా ఉన్నాం కాబట్టి మళ్ళా కలెక్టర్ గారి కలిసి ఎస్పీ గారిని కలిసి పోలీసు బందోబస్తు తీసుకొని మళ్ళా కాంపౌండ్ వాళ్ళు కట్టాలా, అభివృద్ధి జరగాలన్న ఉద్దేశంతో కాంపౌండ్ వాళ్ళు ఈరోజు స్టార్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళ ఆదేశాల మేరకు ఈరోజు స్టార్ట్ చేయాలి. 3 గంటల వరకు పని జరిగింది. మరి ఇప్పుడు పోలీసు ఎందుకు ఆపాడో తెలియదు. ఆయనే కోర్టు తీసుకుని జేసీబీని బయట పెట్టడం జరిగింది. ఇది అభివృద్ధి పరంగా జరిగేదే కానీ ఒకరి మీద వ్యతిరేకత కానీ ఇంకొకటి కానీ మాకు ఎలాంటివి లేవు. గ్రామ అభివృద్ధి ముఖ్య ధ్యేయంగా పనిచేస్తున్నాం. తప్పకుండా భవిష్యత్తులో కూడా పనిచేస్తాం. దీన్ని రాజకీయం చేయాలా, బాగుండే గ్రామాన్ని రచ్చకిడ్చాలనేది కొందరు తాపత్రయంగా ఉన్నారు. వాళ్ళ ఆటలు ఏమి సెలవు జరుగుతుంది. మేము మంచి చెడ పని చేస్తా అంటే ఎవరైనా అబ్జెక్షన్ చేయరు. విలేకరులుగా మీరే గమనించండి, చూడండి అక్కడ కాంపౌండ్ వాళ్ళ అవసరమా లేదా అనేది మీరే నిర్ణయించండి.